బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు నీటిపారుదల సంబంధించి చేసిన ఒక పెద్ద తప్పిదం తెలంగాణ. రెండోది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 3 సంవత్సరాల నుంచి 6 లక్షల కోట్ల అంటే సుమారు 30 నెలల నుంచి 8 లక్షల కోట్ల బడ్జెట్, 5 లక్షల కోట్ల అప్పు, 1,00,000 కోట్ల భూములు అమ్మిండ్రు. ఈ 12 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల 1,00,000 కోట్లు కుమ్మరిచ్చి కట్టడం చేసి ఏదైతే ఎక్కడైతే నీకు ఇబ్బంది వచ్చిందో కన్నెపల్లి కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, దాన్ని రిపేర్ చేయించండి. ఫస్ట్ వాడకలకు తీసుకురండి, తర్వాత దాని మీద ఏం చేద్దాం అది చేద్దాం. తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు మీ ఇద్దరు సంగతి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంకా సంవత్సరం అయితే అయిపోతుంది, ఎలక్షన్ వస్తున్నది. రేవంత్ రెడ్డి చేసేదేమున్నది? నేనేమంటున్నా, దయచేసి ఇది రాజకీయాలకు అతీతమైన సబ్జెక్టు. ఇది రాజకీయాల ఆరోపణలు చేసుకున్న సమయం కాదు. రాజకీయాల గురించి తెలంగాణ ప్రజల రైతుల భవిష్యత్తు, ప్రజల ఈ రోజు ఇట్లాంటి తాగునీరు కటకటలాంటి ట్యాంకర్లతో వచ్చే సమస్య కాదు. ఈ సమస్యకు ప్రధాన కారణం కేసీఆర్ గారు ఎంతనో, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంతకనెక్క కారణం. ఇద్దరు దోషులే తెలంగాణ ప్రజల పట్ల. ఫైనల్ గా రాకేష్ రెడ్డి గారు మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఈ కరువు తీరాలంటే, మరి సాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే గోదావరి నీటిని వినియోగించడమే శరణ్యమంటారా? 1,00,000 కోట్లు పెట్టాం కదండి. అవును, 1,00,000 కోట్లు పెట్టాం కదా. ఓకే, ఇది ఎప్పుడు సబ్జెక్ట్ ఎప్పుడండి? ఇది మీరు అడగాల్సిన ప్రశ్న ఎప్పుడంటే కాళేశ్వరం ముగ్గు వేయక ముందు. ఓకే, ఈరోజు ముగ్గు వేసినాం 12% వడ్డీతోని అలా సొంతం ఇంటికి తెచ్చుకొని తెలంగాణ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన ప్రాజెక్ట్ అది. ఇప్పుడు ఈటల రాజేందర్ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? అలా నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు తెలంగాణ ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల ఆస్తి అది. అవసరమైతే ఎవరెవరికి అక్కిండి ఒక్కొక్కటి ఇంజనీర్ 2,000 కోట్లు. అవును, మేము చెప్పింది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డిపార్ట్మెంట్ చెప్పింది. అవును, ఎవరెవరు ఏంటి ఎంత కొట్టేసిండు 1,000 కోట్లని. వీళ్ళే కొట్టితే రాజకీయ నాయకులు ఎంత కొట్టేశారు. ఇది ఒక సబ్జెక్ట్, అవినీతి. దాన్ని ఉపయోగించుకోవాలా లేదా? అవును, ఉపయోగించుకొని నేరగాడు ఎవరు? ఎవరు చెప్పండి? ఉపయోగించుకుని నేరగాడు ప్రభుత్వం ఎవరు? చెప్పండి, ఎవరు? ప్రస్తుత ప్రభుత్వం ఎవరున్నారు? చెప్పండి మీరే. కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది తెలంగాణ ప్రజలు ఊరికనే ఓటు శాపం. ఒకవేళ శిక్ష చేద్దాం కేసీఆర్ గారికి కావచ్చు, అందులో తప్పు చేసిన ఇంజనీర్లకు కావచ్చు, లేకపోతే అప్పుడున్న జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, అవన్నీ చేద్దాం. కానీ ఇప్పుడు నువ్వు 3 సంవత్సరాల నుంచి 94,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు నీటి పాలైన చుక్కలు లేకుండా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు అంటారు 33 కోట్లు వడ్డీ కట్టినామని. 33,000 కోట్లు, 33,000 కోట్లు వడ్డీ కడుతున్నావు, ఈఎంఐ కడుతున్నావు, ఎందుకు ముట్టుకోవు? రాకేష్ రెడ్డి గారు మీకు ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. 2016లో మొదలుపెట్టిన కాళేశ్వరం 2019కి పూర్తి అయిపోయింది. సో మొన్న 2022 వరకు కూడా ఆ ప్రాజెక్టు వినియోగంలో ఉండే కొన్ని రిజర్వాయర్లు అయితే దాని ద్వారా కొన్ని టీఎంసీలు ఎన్ని అని నేను చెప్పాను, కానీ సో ఎత్తిపోసిర్రు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు 3వ మీరు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోయి కూడా 2019లో పూర్తయిపోయింది. సో దీంట్లో 6-7 సంవత్సరాల నుంచి కూడా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాది క్రితం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్తే మీరు ఆరోపణలు చేసిర్రు, సిబిఐ మీద ఎంక్వైరీ చేయాలన్నారు, కానీ మీరు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు. ఎందుకంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను శ్రీనివాస్ గారు, మాకు ఇచ్చింది ఆ 1,00,000 కోట్లలో ఒక 10,000 కోట్లది ఎంక్వైరీ చేయమన్నారు. 90,000 కోట్లు ఇద్దరు లోపాయిపారు ఒప్పందం ముడుచుకున్నారు. అనుమూల రేవంత్ రెడ్డి గారు, కల్వకుండా చంద్రశేఖర్ రావు గారు. బయట తెలంగాణ ప్రజలు కూడా యాక్టివ్ చేస్తున్నారు. మాకు మొత్తం ప్రాజెక్ట్ ఇవ్వమంటున్నాం 1,00,000 కోట్లు. ఎవరెవరు ఎంత తిన్నారు, ఎవరెవరు బ్యాంకులలో ఎంత ఉన్నాయి, లాకర్లలో కిలో కొద్ది బంగారం ఎట్లయితే మొత్తం తీస్తాం. బంగారు తెలంగాణ మేము చేస్తాం. ఇక మీరు తుప్పు పట్టిన తెలంగాణ చేసిండ్రు, అప్పుల తెలంగాణ రేవంత్ రెడ్డి చేసిండు. నిజంగా మొత్తం మీ అవినీతి అంతా కక్కిచ్చి మొత్తం తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ వెళ్తున్నాయి కదా అధికారుల ఇళ్లలో, బంగారు లాకర్లలో. తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటారు. ఎట్లా మరి తెలంగాణ ఇప్పుడు ఎడారిగా మారిపోతుంది. మీరేం చేస్తారండి? కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఒకే ఒక్కటి ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రజల క్షేమం కోరుకుంటాడైతే, తెలంగాణ రైతాంగం క్షేమం కోరుకుంటాడైతే మొత్తం బంద్ పెట్టండి. వాడు కూర్చుండబెట్టి ఉత్తమ్ కుమార్ గెస్ట్ హౌస్ రెడీ ఉన్నది. మొత్తం ఇండియాలో ఉన్న ఇంజనీర్స్ అంతా మేము ఏదైతే సహకారం ఇస్తామో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తామని మా కేంద్రం చెప్పింది. అధికారులను పంపించింది, ఇంజనీర్లను పంపించింది, దానికి ఒక కార్యాచరణ చూపించింది. ఏదైతే ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ కార్యాచరణ కూడా కూర్చోండి. ఎవరైతే కమిషన్లు ఇస్తాడో కాంట్రాక్టర్ వాళ్ళకి ఇవ్వకండి బిల్లు. ఎవరు 30% ఇస్తాడు, 20% ఇస్తాడు, మీ బంధువులు ఇస్తారా, మీ అన్నదమ్ములు ఇస్తారా, పక్కన పెట్టండి కొన్ని రోజులు. ఫస్ట్
అక్కడ ఏదైతే లోపాలు సరిదిద్ది ఇమీడియట్లీ కాళేశ్వరం ఉపయోగం తీసుకురండి. ఓకే. తెలంగాణ ప్రజలకు ఏదైతే ఎల్లినో ఒక దారుణమైన కరువు పరిస్థితులు వస్తున్నాయి దాన్ని కంట్రోల్ చేయండి. ఏం చేసుకుంటారు ఈ పాపం సొమ్ములు? ఓకే. ఎవరు 30% ఇద్దరు కమిషన్ ఇయ్యరు, ఎవరిని దగ్గర బంధువు అయితే డబ్బులు ఇయ్యు. ఇప్పుడు కావాల్సింది నిజాయితీ, ఇప్పుడు కావాల్సింది తెలంగాణ ప్రజల పట్ల మన చిత్తశుద్ధి. రాజకీయాలు పార్టీలను పక్కన పెడదాం, తర్వాత చర్యలు తీసుకుందాం. అవినీతి గురించి మాట్లాడేది 3 ఏళ్ళ మాట్లాడబట్టి. అవును. ఫస్ట్ కాళేశ్వరం బాడుకలకు రావాలి. ఓకే. వృధాగా పోతున్న నీళ్ళని ఎత్తిపోయాలి. రైట్. ఇది ఈ రోజు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది. ఓకే. ఈ ఆరోపణ ఎన్నో తెస్తావు రేవంత్ రెడ్డి? అవును. నువ్వు ఎన్నడూ కట్టిస్తావు డబుల్ బెడ్రూమ్? నీకే ట్రిపుల్ బెడ్రూమ్ కట్టించే రోజులు వస్తున్నాయి.